చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది వరకు జీవో నెంబర్ 3 పోయిందనేసి సాగులు చెప్తున్నారు. మరి 2004 నుంచి 12 వరకు కేవలం ఒక్క నోటిఫికేషన్ వచ్చి 12లో అది ఆదివాసులకి రిజర్వేషన్ కల్పించి జాబ్స్ ఇచ్చారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర ఐటీడీఏ పరిధిలోనే 699, అదేవిధంగా రీసెంట్లీ ఆర్టీఐ 2021 ప్రకారం చూసినట్లయితే 1200 ఎస్జిటి వేకెన్సీ పోస్టులు ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు భర్తీ చేయట్లేదో ఒకసారి ఆలోచించాలి. ప్రతిసారి వినతి పత్రాలు ఇస్తున్నాం, రేపు భర్తీ చేస్తాం, ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి చెప్పడం తప్ప ఇక్కడ ఆచరణ చేయడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆదివాసుల నిరుద్యోగులను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి 1000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆదివాసుల ప్రాంతాల్లో ఇప్పుడే స్టూడెంట్ యువతరం కొంచెం చదువులో ముందుంటుంది. ఆ ఉన్న ఏజెన్సీలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 యాక్ట్ని కూడా మీరు అమలు చేయకుండా, ఈవెన్ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ చేయకుండా ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గత ప్రభుత్వానికి తెలంగాణలో ఆదివాసులు తలుచుకుంటే ఏమవుతుందో అనేసి మేము సమాధానం ఇచ్చాం. కాబట్టి దయచేసి మళ్ళీ ప్రభుత్వాన్ని విన్నపించేది ఒకటి, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఆదివాసుల రిజర్వేషన్ ఏదైతే ఉందో 317, ఆ 317 అనేది ఆదివాసుల యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే రకంగా ఉంది. కాబట్టి దాన్ని ఆ యాక్ట్ని ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని రద్దు చేసి కొత్త ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి ఆదివాసీ యువతని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం తుడుంగేప రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ధర్నాకి వచ్చినటువంటి సమాజ పెద్దలందరికీ, అదేవిధంగా సంఘ బాధితులందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై ఆదివాసీ.